మనం దోసల పిండి నానబెట్టినప్పుడు అందులో మెంతులు, కొంచెం శనగపప్పు, మినపప్పు, బియ్యము కలిపి నానబెట్టి రుబ్బి చేసినా గూడా దోసలు ఈ కలర్‌లో వస్తాయి. కొంచెం తెల్ల తెల్లగా. అండ్ మంచి కలర్ రావాలంటే ఇక్కడ ఈ టిప్ యూజ్ చేయండి. అండ్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ చక్కెర తీసుకున్నా. అందులో కొన్ని నీళ్లు పోసి ఆ చక్కెరని మొత్తం కరిగించేసాను అనమాట. ఆ కరిగించిన నీళ్ళని ఈ పిండిలో ఏస్తున్నా. మనకు దోసలేం తియ్యగా రావు. అండ్ టేస్ట్ బావుంటది. దాంతో పాటు మంచి రంగొస్తదనమాట. చూడండి ఇప్పుడు ఈ చక్కెర నీళ్ళు మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ దోస ఏసి చూపిస్తున్నా. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ నూనె ఏసి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు గాలిన తర్వాత చూడండి మంచి రంగొస్తదనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ చూస్తేనే టెంప్టింగ్‌గా అనిపిస్తది. అండ్ ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇంతకుముందు వేసిన దోసలు తెల్లగా వచ్చినాయి. అండ్ చక్కెర నీళ్ళు కలిపిన దోసలు ఇట్లా మంచి కలరు అండ్ టేస్ట్ కూడా బావుంటదనమాట. మరీ తియ్యగా ఏమి ఉండదు. మనం ఎక్కువ క్వాంటిటీలో చక్కెర ఏం కలుపుతలేం కాబట్టి. ఇంకోటి చట్నీ లేకపోయినా గూడా కారం దోస అప్పటికప్పుడు మనం కారం, నూనె, నెయ్యి కలిపి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా నేనైతే ఇట్లా చేస్తాననమాట. దోస ఏసిన తర్వాత మనకి ఇప్పుడు సీజనే కాబట్టి మామిడికాయ చట్నీలో పచ్చళ్ళు అవి ఇవి పెట్టుంటాం గదా! దాంట్లో ఉన్న కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ఏసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం లైట్‌గా ఆనియన్స్ చల్లేసి తింటే గూడా టేస్ట్ చాలా బావుంటది. ఎలాంటి చట్నీ అవసరం లేకుండా ఇట్లా దోస తినేయొచ్చు. అండ్ చూడ్డానికి గూడా మంచిగా కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బావుంటదనమాట. అండ్ ఈ టిప్ నచ్చితే లైక్ జేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.